హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ బెల్లం పరమాన్నం అండి. చాలా టేస్టీగా ఉంది, చూస్తూ నోరు ఊరిపోతుంది కదండి. దీనికోసం నేను మొదట ఒక అరకప్పు పెసరపప్పు తీసుకున్నానండి. బాండీలో వేసుకొని పెసరపప్పు పచ్చిదనం పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. పెసరపప్పుని ఇలా 1 నిమిషం పాటు వేయించుకోవాలండి, మీడియం ఫ్లేమ్ మీదనే. చూడండి, తర్వాత కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇలా అంతవరకు వేయించుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు రైస్ తీసుకున్నానండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఒక 2 స్పూన్ అంతా శనగపప్పు వేసుకున్నానండి. శనగపప్పు పరమాన్నంలో అక్కడక్కడ తగిలితే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. తర్వాత శుభ్రం చేసుకుందాము ఒక 2 సార్లు. తర్వాత ఒక 4 కప్పులు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుందామండి. తర్వాత అరగంట నానిన తర్వాత ఒక 2 కప్పుల పాలు వేసుకున్నానండి. ఇది 3 కప్పులు నీళ్ళు 3 కప్పు పాలైనా వేసుకోవచ్చు, లేదా మొత్తం పాలతో అయినా ఉడికించుకోవచ్చండి. మొత్తానికి 6 కప్పులు వేసుకున్నానండి. స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద రైస్ని ఉడికించుకుందామండి. అప్పుడే మెత్తగా ఉడుకుతుంది రైస్. చూడండి, ఈ విధంగా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉడికించుకుందామండి, అడుగంటకుండా. ఇలాగా తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత చూడండి, ఇంకా కొద్దిగా పాల కంటెంట్ అంతా ఉంది కదండి. ఇంకా ఇది కూడా ఇమిరేంత వరకు ఉడికించుకుందాము. రైస్ బాగానే ఉడికిందండి, ఇంకొంచెం ఉడికితే బాగా సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా అయిందండి రైస్. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకొని ఫస్ట్ అంతా మొత్తం కలుపుకుందామండి. ఇలా అంతా కలుపుకుందాము. తర్వాత 1 కప్పుకి కొద్దిగా తక్కువ వేసానండి. స్వీట్ ఎక్కువ తినాలనుకునేవారు 2 కప్పులు వేసేసుకోండి, బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బెల్లం అంతా కరిగించుకోవాలి. మీరు 1 కప్పు చక్కెర 1 కప్పు బెల్లమైనా వేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. 1/4 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసాను. ఇది పచ్చ కర్పూరం అండి, కిరాణా స్టోర్లో దొరుకుతుంది. ఇది ఒక చిటికెడు మాత్రమే వేయాలండి, ఇలా అంటేనే మెత్తగా అయిపోతుంది పౌడర్ లాగా. ఇది వేస్తే టెంపుల్ స్టైల్లో ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగని ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా చాలు, చిటికెడు అంటే చిటికెడే. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి అంతాను. మంచి స్మెల్ వస్తుందండి మంచిగా. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మరొక ప్యాన్లో ఒక 2 స్పూన్ అంతా నెయ్యి వేసుకొని కరిగించుకోవాలండి. తర్వాత ఒక 20 జీడిపప్పు పలుకులు వేసుకున్నానండి, ఎన్నైనా వేసుకోవచ్చండి, మీ ఇష్టము. అది కొద్దిగా వేగిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పరమాన్నంలోకి నెయ్యిదంతా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట వచ్చేయండి, అప్పుడే నేను పెట్టిన నోటిఫికేషన్ ముందుగా వస్తాయండి. మీరు అప్పుడు నా ఛానల్ని చూసి నాకు సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.